కిట్టిగాడు మళ్ళీ డబల్ ధమాకా కొట్టాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది మాత్రము లక్షలలో ఒక్కరికి అనమాట. అందులో కిట్టిగాడు ఒకటి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా డబల్ ధమాకా కొట్టబోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మేము మీకైతే చెప్పేసాం అనమాట. హాస్పిటల్ నుంచి రాగానే బీగా తీసుకో బండికి. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. హాస్పిటల్ నుంచి రాగానే మీకైతే విషయం చెప్పేద్దామని అనుకున్నా. కాకపోతే నాకే కొంచెం ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా ఉందన్నమాట. కొంచెం అంటే కొంచెం కాదు, ఇది విపరీతమైన ఎగ్జైట్మెంట్. నాకు చాలా సంతోషంగా ఉంది. కాళ్ళు కడుక్కో, గేట్ పెట్టు. ఇదైతే నేను మళ్ళీ డబల్ ధమాకా అనమాట. ఎందుకంటే ఇది కొంతమందికి మాత్రమే ఇట్లాంటి లక్కీ వస్తుంది అనమాట. అందులో మేము బెస్ట్ కావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది రెండోసారి మళ్ళీ డబల్ ధమాకా కొట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా కొంచెం కాళ్ళకి నిలిపోయి నేను ఇంకా పైకి పెట్టా కాళ్ళు కడిగేసింది. తొందర రా, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ ని మా ఇంట్లో మా బుజ్జి పాపాయిలతో మా చిన్నతో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. మీతో కూడా మా సంతోషాన్ని అయితే పాల్పంచుకుంటున్నాం. ఎందుకంటే ఇది మాత్రము మామూలుగా అందరికి వచ్చేది మాత్రం కాదనమాట. లతమ్మకు ఇది ఒక పెద్ద గొప్ప అదృష్టం లాగా మా ఇంట్లో మాత్రం ఒక స్పెషల్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్. అబ్బా, ఎందుకంటే ఇది మేము మళ్ళీ డబల్ ధమాకా కొట్టడం మాత్రం అది చాలా ఆషామాషి విషయం కాదనమాట. ఇది కొన్ని లక్షలలో కొంతమందికి జరుగుతుందంట. డాక్టర్ చెప్తుంటే మాత్రం మాకు చాలా ఎగ్జైట్మెంట్ గా ఉందన్నమాట. అందులో ఫస్ట్ సారి మనము పెద్ద సర్ప్రైజ్, రెండోసారి కూడా పెద్ద సర్ప్రైజ్ అనమాట. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అన్నకు విషయం అయితే చెప్పేస్తా. స్కానింగ్ అయితే పోయించాం. స్కానింగ్ రిపోర్ట్లు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్కానింగ్ రిపోర్ట్లు అన్ని మీకు చూపిస్తూ నేను ఆ సంతోషాన్ని మా అన్న కళ్ళల్లో చూస్తూ ఆనందిస్తాను అనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అయితే ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ అయితే చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట. అదేంటంటే చాలా మందికి కూడా యూట్యూబ్ లో క్లిక్ కావాలి, వీడియోలు చేయాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి, బాగా పేరు సంపాదించుకోవాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే కొందరికైతే తెలియదు అనమాట. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. స్టార్టింగ్ లో కూడా మాకు కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు చెప్పకపోయినా కూడా మన సబ్స్క్రైబర్స్ కైనా మనకు తెలిసిన వాళ్ళకైనా చెప్పాలి, నేను షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. చాలా మందికి ఉపయోగపడుతుందని. ఏంటంటే మెయిన్ గా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి చాలా మందికి తెలియదు. వ్యూస్ రావట్లేదు చాలా మందికి తెలియదు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు చాలా మందికి తెలియదు. మొత్తం తెలియని రామాయణమే ఉంటది అనమాట. ఇట్లా ఏ ప్రాబ్లం లేకుండా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైనా, ఛానల్ పెట్టినా కూడా వ్యూస్ లేక సబ్స్క్రైబర్స్ రాక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియోని మాత్రం ఫుల్ గా చూడండి, మీకే మొత్తం అర్థమవుతుంది, పూర్తి డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే చాలా మంది అయితే వీడియోలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే వీడియోలను మనం చూస్తున్నాము. కాకపోతే మనం రిటర్న్ క్వశ్చన్ చేయడానికి లేదనమాట. ఏమని మా ఛానల్లో ఇట్లా ప్రాబ్లం ఉంది అని వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ కామెంట్ చేసినా కూడా వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. నాకు కూడా వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ లేక చాలా అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన. ఇలాంటి ప్రాబ్లం నాలాగా ఎవరు ఫేస్ చేయకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీ ఛానల్ కి ఏ ప్రాబ్లం ఉందో, ఎట్లా గ్రోత్ కావాలనో, ఎట్లా వ్యూస్ పెంచుకోవాలనో, ఎట్లా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలని మీరు అనుకుంటే మాత్రం ఈ నెంబర్ కి ఒక్కసారి మాత్రం కాల్ చేయండి. కాల్ చేస్తే మాత్రం పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. ఇంకొకటి నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు యూట్యూబ్ లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో అయినా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఫేస్బుక్ లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. వీళ్ళకు కాల్ చేస్తే మాత్రము ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ ఇస్తారనమాట. వీళ్ళు ఛానల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా అట్లా వదిలేరనమాట. మనకు ప్రమోషన్స్ ఇప్పిస్తా ఉంటారనమాట. మీరు కూడా యూట్యూబ్ లో క్లిక్ కావాలనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగాలనుకున్నా, ఫేస్బుక్ లో కూడా మీకు ఫాలోవర్స్ పెరిగి బాగా డబ్బులు సంపాదించాలనుకున్నా, ఇప్పుడు యూట్యూబ్ తో పాటు ఫేస్బుక్ లో కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మాత్రం కాల్ చేయండి. ఓన్లీ 100 మెంబర్స్ కి మాత్రమే అనమాట. ఎందుకంటే లక్షలలో వేలలో వస్తే వాళ్ళు మాత్రం ఎవరికి హెల్ప్ చేయలేరు అనమాట. నేను కొద్దిగా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం మందికి హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళు ఒక 100 మెంబర్స్ కి అయితే చేయగలుగుతామని అన్నారు. కాబట్టి ఫస్ట్ ఎవరు 100 మెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకు మాత్రమే అనమాట 2333 అనమాట. అంటే 2333 రూపాయలకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చేస్తారు. యూట్యూబ్ ని మీరు ఎట్లా రన్ చేసుకోవాలి, ఎలా వీడియోలు ఎడిటింగ్ చేయాలి, ఎలా వీడియో తీయాలి, జనాలలోకి ఎలా పంపితే వీడియోలు వైరల్ అవుతాయి, బాగా సబ్స్క్రైబర్స్ ఎట్లా పెరుగుతారు, మనకంటూ ఒక యూట్యూబ్ లో ఒక గుర్తింపు రావడానికి మొత్తం అయితే ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తారనమాట. ఫేస్బుక్ లో కూడా మీరు వైరల్ అయిపోవచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు అనమాట. నేను వీళ్ళ దగ్గర చేరిన తర్వాతనే మా ఛానల్ అయితే ఇంత గ్రోత్ అయింది. వీళ్ళకైతే నేను ఎక్కువ రుణపడి ఉంటాను కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క డీటెయిల్ కావాలంటే మాత్రం మీకు వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మీ ఛానల్ ని డెవలప్మెంట్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ఆల్ ది బెస్ట్. ఎందుకు ఇంత అరిచి చెప్తున్నా అంటే మాత్రము ఇది మామూలు విషయం కాదు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి.
మళ్ళీ కిట్టిగాడు డబల్ ధమాకా కొట్టినాడు. ఇది మాత్రం నాకైతే ఒక పెద్ద గొప్ప వరం లాంటిది అనమాట. చాలా మందికి మాత్రం ఇట్లాంటి అదృష్టాలు మాత్రం ఉండవు. నేనైతే ఎక్కడ వినలేదు అనమాట. కొంచెం రేర్ అంట. డాక్టర్ కూడా చెప్తాంటే నాకైతే చాలా సంతోషపడుతున్నాం. ఇంకా మా అన్నకు కూడా ఏం చెప్పలేదు. ధమాకా ధమాకా అంటున్నారు కానీ ఏం ధమాకాను మా అన్నకు అయితే అర్థం కావట్లేదు. కాకపోతే నేనైతే బాగా సంతోషపడుతుంటే మాత్రం చిన్న మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు అనమాట. ఇప్పుడైతే స్కానింగ్ అయితే ఒక్కసారి మొత్తం అయితే చూస్తా. ఇది ధమాకాలో ఫస్ట్ స్కానింగ్. మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి దగ్గర చూస్తే ధమాకాలో ఫస్ట్ పట్టుకోబా. నాకైతే ఇదైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎవరికైనా కానివ్వండి దేవుడిచ్చే గొప్ప వరం అన్నమాట. దేవుడిచ్చే గొప్ప వరం ఇది. ఎవరికి మాత్రం దక్కదని నేను అనుకుంటున్నా. అందులో యూట్యూబ్ లో అంటే కొంతమందికి ట్విన్స్ అది మామూలే. మరి సెకండ్ టైం కూడా మళ్ళీ ధమాకా కొట్టడం అయితే అది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అన్నమాట. డాక్టర్ కూడా చెప్పినారనమాట. పాప మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఇంత వీక్ గా ఉంది. ఫస్ట్ ట్విన్స్ అన్నప్పుడే మాకు కొంచెం భయం అనిపించింది అనమాట. క్యారీ చేసుకుంటుందా చేసుకోదా ఇబ్బంది పడుతుందని. మళ్ళీ ఈ ధమాకా మాత్రం హైలైట్ 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 గా నిలిచిపోయింది అనమాట. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా సందులో వాళ్ళందరికీ మేమైతే స్వీట్లు మంచిది పెద్ద సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. ఫస్ట్ మీకే ఏదైనా కూడా మేము షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసి చూపిస్తున్నాం అనమాట. కాకపోతే కొంచెం ఇట్లా చూపిస్తున్నా. ఫస్ట్ ధమాకా, సెకండ్ ధమాకా. ఈ ధమాకా గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ ఇది కూడా చాలా మంది కూడా బ్యాడ్ కామెంట్ పెడతారు. ఏమనంటే మీ అన్న పక్కనే ఉన్నాడు నీ పిల్లని ఇట్లా పట్టుకుంటున్నావు అంటే హ్యాపీనెస్ తో పట్టుకోవడం వేరుంటది, అదొక వేరే దృష్టితో పట్టుకోవడం వేరుంటది అనమాట. అంతే కదా బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళతో. అంతే ఇది చాలా హ్యాపీ లాగా అనమాట. మాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను నార్మల్ గా పోయి రిపోర్ట్స్ అంటే నార్మల్ గా స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తారని అనుకున్నాం కానీ మళ్ళీ మేము ధమాకా కొడతామని మాత్రం మేము అనుకోలేదన్నమాట. ఇది అయితే చాలా సంతోషంగా ఉంది. ఇది సెలబ్రేట్ చేసుకోవడానికే నేనైతే ఇంత గట్టిగా అరిచి చెప్తాను. కిట్టిగాడు మళ్ళీ ధమాకా కొట్టాడు. ఫస్ట్ ధమాకానే దుమ్ము దులిపి దంచి కొట్టాం. ఇది సెకండ్ ధమాకా అనమాట. అందుకోసమే నేను గట్టిగా అరిచి చెప్తానా. నాకైతే ఇక అవధులు లేవు. మమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే పైన దేవుడు ఉంటాడు కాబట్టి ఎవరిని కానీ తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఎదుట వాళ్ళని మనం తిడతా ఉంటాము, దేవుడు మాత్రం ఇచ్చేటి ఇస్తానే ఉంటాడు కాబట్టి ఎదుట వాళ్ళని కించపరచడం కానివ్వండి, బాధ పెట్టడం కానివ్వండి అట్లా ఎప్పుడు చేయకూడదు. ఇది పెద్ద హ్యాపీనెస్ అనమాట. హ్యాపీ 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 పట్టుక బుజ్జిగారు ఎత్తుకుంటారు. బుజ్జిగారు ఎత్తుకుంటా. బుజ్జిగారు సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ. అబ్బా నాయనా మళ్ళా నీకు ఎవరు కావాలి చెప్పా? ఎవరు? చెల్లి కావాలనా? మళ్ళా మేమే కావాలి ఇద్దరు. తమ్ముడు కావాలనా? మళ్ళా మేమే కావాలి ఇద్దరు. అయ్యో ధమాకాలు బాగా. ఇది చాలా సంతోషంగా ఉంది. బంగారు రాజు మా బంగారు రాజుకు మళ్ళా ధమాకా చేస్తాను. జిమ్కు చక్క ఒబ్బా స్వీట్ చేయబా, నోట్ తీపి చేయబా, చక్కెర తెచ్చి నోట్ తీపి చేయబా. ఇది చాలా హ్యాపీనెస్ అనమాట. దీనికి మించింది ఇంకా ఏముండదు లైఫ్లో. ఇంకా కావాల్సింది ఏముండదు అనమాట. నెక్స్ట్ మీరు అందరూ అడుగుతున్నారు అన్నపెల్లి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మాత్రం అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను. అన్నపెల్లి మరి ఎందుకు ఇంకా ఆగస్టులో జరగాల్సింది, ఇంకా అన్నపెల్లి ఆగస్టులో ఎందుకు జరగలేదు అని అంటున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. రేపైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మొత్తం పూర్తి అప్డేట్ అయితే ఉంటుంది అనమాట. బిస్కెట్ మామకు ముందుకు మామకు నాకు దగ్గర వస్తాను అయితే చుంచి కొంచెం పెట్టు. కొంచెం మేము ఫస్ట్ టైం కూడా ఇంతే చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఎంతమంది వచ్చినా నేను ఎత్తుకుంటామ్మా నేను. కాకపోతే ఫస్ట్ సారి ఏమో డెలివరీ అయ్యే వరకు చెప్పలేదు, ఎందుకంటే చెప్పకూడదు అన్నారు కాబట్టి. ఎందుకంటే మాకు ఫస్ట్ సారి ఒక ప్రాబ్లం జరిగింది, అందుకోసమే చెప్పలేదు. ఫస్ట్ సారి కూడా వెంటనే కన్ఫర్మ్ కాగానే చెప్పేసినాం కదా, అప్పుడు చాలా ప్రాబ్లం అయింది అనమాట. సెకండ్ సారి మాత్రం డెలివరీ అయ్యే వరకు కూడా చెప్పలేదు ట్విన్స్ అని. ఇప్పుడు మాత్రం మేము ధమాకాని మళ్ళీ ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చిందంటే
మేము అప్పటిలాగా ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ పెట్టాలని అనుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ధమాకా అండి రివీల్ అయితే చేసేసినాం అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ మా మామ వాళ్ళకి ఫోన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఊరంతా పెద్ద హడావుడి చేసేస్తారు అనమాట. లతమ్మని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పినారు. ఎందుకంటే ఫస్ట్ అయితే 3 months వరకు అయితే తన వర్క్ చేసుకోవచ్చు అని చెప్పినారు. కానీ ఇప్పుడైతే మొత్తం వర్కే వద్దని చెప్పేసినారనమాట. మొత్తం బెడ్ రెస్ట్ తీసుకో, బాగా ఫుడ్ తీసుకోవాలని చెప్పినారు. అది ఇప్పుడు మళ్ళా అంటే రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పెద్ద మేడం వస్తున్నారు కాబట్టి రేపు మొత్తం వెళ్ళిన తర్వాత ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇంకా ఫుడ్ తీసుకునేటి ఇంకా చాలా చెప్తారంట. ఎందుకంటే చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ధమాకాతో మా ఇంట్లో మాత్రం నేను అంటున్నాను కదా, ఫస్ట్ కూడా అన్నాను, మాకు గోపికమ్మ పుట్టినా కన్నయ్య పుట్టినా ఎవ్వరు పుట్టినా మాకు సంతోషం అని చెప్పిన. లత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా నేను ఏం చెప్పినా అంటే మా ఇంట్లో చాలా మంది పిల్లలు వస్తే మాకు చాలా సంతోషం అంటే ఆ దేవుడు విన్నాడేమో తదాస్తు అన్నట్టున్నాడు. అందుకే చాలా మంది పిల్లల్ని అయితే ఇస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. అది ఇంకా నేనైతే ఇంకేం చెప్పలేను. ఈ హ్యాపీ మూమెంట్ని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి గేట్ దగ్గర నుంచి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 కిట్టిగాడు ధమాకా కొట్టినాడు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దొంగోడు నాకైతే చాలా సంతోషంగా ఉంది. కిట్టిగాడు మళ్ళీ ధమాకా కొట్టినాడు అనమాట. డబల్ ధమాకా, అది కూడా హైలైట్ హైలైట్ హైలైట్. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరం వస్తున్నట్టు మరి ఉంటాం. బాయ్ 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 బాయ్.